వైసీపీ నుంచి త్వరలో టీడీపీలోకి వలసలు భారీగా ఉంటాయన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరులో దివ్యాంగులకు పంపిణీ చేసే 3 చక్రాల వాహనాలను అధికారులు సీజ్ చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు రాకుండానే వైసీపీకి తొత్తులుగా అధికారులు మారుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనపై అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అసంతృప్తితో ఉన్నారన్నారు. సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. 5 ఏళ్ల పాటు బాధను దిగమింగుకొని త్వరలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారని నారాయణ జోస్యం చెప్పారు. ఇవన్నీ కాదు, లెట్ us వెయిట్. ఎంతో మంది వైసీపీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడానికి ముందుకు వస్తున్నారు. అనేకమైన సంఘటనలు జరుగుతాయి. లెట్ us వెయిట్. అక్కడ రెబల్ ఎమ్మెల్యేలు ఏంది కాదండి, వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కూడా ఎంపీలకి, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు, మినిస్టర్లకు కూడా. ఒకవేళ రమ్మనాడు పిలిచిన ఎక్కడికి, మంగళూరుకి, ఎవరో వాళ్ళ యొక్క పిఏలో, ఓఎస్డీలో మాట్లాడేసి పంపిస్తున్నారు. ఎవరిని, మినిస్టర్ అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యే. అది జరుగుతుంది. అందువల్ల వాళ్ళు దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లోపల ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు బయటపెడుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఎంతోమంది ఉన్నారు. అనేక సంఘటనలు మీరు చూస్తారు. లెట్ us వెయిట్. కాలమే తొందరలో చెప్తుంది మీకు.